తమలపాకు కొబ్బరి లడ్డు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తమలపాకు కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తమలపాకులు కొన్ని, కండెన్స్డ్ మిల్క్ అరకప్పు, నెయ్యి కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 2 కప్పులు, గ్రీన్ ఫుడ్ కలర్ కొద్దిగా, గుల్కంద్ అరకప్పు. తమలపాకు కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో తమలపాకులు మనకి ఎక్కడైనా కూడా హాయిగా ప్రశాంతంగా దొరికేవే. తమలపాకులు ప్రతి ఒక్కరింట్లో ముఖ్యంగా శ్రావణ మాసం టైంలో మాత్రం చాలా ఎక్కువగా ఉండేటువంటి ఒక పదార్థం. తమలపాకులో ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయండి. హై ఇన్ కాల్షియం. అందుకే మనకు బాలింతలకి ఏంటి అంటే ఒక 3 నెలల వరకు 6 నెలల వరకు తమలపాకుతో తాంబూలం ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మంచి కాల్షియం. నోటికి సంబంధించి మనకు చక్కగా దంతాలు లూజ్ కాకుండా ఉండాలన్నా, పళ్ళు గట్టిగా ఉండాలి అన్నా కూడా తమలపాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే కొంతమంది ఏంటి తమలపాకు ఓన్లీ ఫ్లేవర్ కోసము, తర్వాత మంచిదని తెలుసు, ఎలా మంచిదో చాలా మందికి తెలియదు. అంతేకాకుండా స్కిన్ కూడా చాలా మంచిది తెలుసా. జీర్ణ సమస్యలు రాకుండా చూసుకుంటుంది. అలా అంటే మనకి గ్యాస్, అజీర్తి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావన్నమాట. ముఖ్యంగా పిల్లలకు దగ్గులు జలుబులు వచ్చినప్పుడు తమలపాకుని వేడి చేసి చెస్ట్ మీద పెట్టడము, బ్యాక్ సైడ్ పెట్టడం, పుట్ట మీద పెట్టడము ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకటి గ్యాస్ సమస్యలు, ఇంకోటి ఏంటి అంటే అది నీళ్లలో బాగా మరిగిస్తే మనకు శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా కూడా ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అలా మనకు ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయంటే తమలపాకుతో. సో ఖచ్చితంగా తమలపాకు చెట్టుని ఇంట్లో పెట్టుకుంటే కూడా ఇంకా హ్యాపీ అండి. అంటే మనకు ప్రతిసారి బయటకు వెళ్ళి తెచ్చుకోకుండా రెడీమేడ్గా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి. సో దాంతో మనం ఈరోజు లడ్డు తయారు చేసుకుందాం. ఓకే. సో పిల్లలందరూ కూడా బాగా ఇష్టపడతారు. పిల్లలకు సాధారణంగా తమలపాకిస్తే ఎవరు తినరు, అవునా? అది మనం ఒప్పుకోవాల్సిన విషయమే. పెద్దవాళ్ళు తినరు అనుకోండి. సో ఏంటి అంటే ఈ విధంగా మనం చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ తమలపాకులు ఉన్నాయి కదా, సో తమలపాకు కాడలు తీసేయాలి. ఓకే, అన్ని కాడలన్నీ తీసేసాను. సో ఇలా తమలపాకులు తీసుకొని నీళ్లు సాధ్యమైనంత వరకు పొయ్యకుండా చాలా ఫైన్గా ఒక పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఏమైనా ఒక చుక్క నీళ్ళు అవసరమైతే పోయొచ్చు, బట్ సాధ్యమైనంత వరకు దీంట్లో కూడా ఎంతో కొంత నీరు శాతం ఉంటుంది కాబట్టి సో ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. దాని తర్వాత ప్రాసెస్ చాలా చాలా ఈజీ అండి. మన దగ్గర తమలపాకులు ఉంటే కనుక ఈ వంట చేసుకోవడం అనేది జస్ట్ ఒక 5 నిమిషాల పని మాత్రమే. సో ఈ రోజే మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చు. సరే, ముందుగా దీన్ని చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం. అంటే తమలపాకు మామూలుగా అసలు మామూలుగానే మంచి ఫ్లేవర్. ఒక చిన్న ముక్క నోట్లో వేసుకున్నా కూడా అంటే నోటి దుర్వాసన కూడా రాదండి. మంచి యాంటీ బ్యాక్టీరియల్ కదా, సూపర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇక్కడి నుంచి మనకు స్టవ్తో పని అనమాట. స్టవ్ వెలిగించేసుకుందాం. దీంట్లో ముందుగా కాస్త నెయ్యి, నెయ్యి మనకు కాస్త కరిగిన తర్వాత మనము ఇక్కడ 2 కప్పుల కొబ్బరి పొడి తీసుకున్నాం. ఎండు కొబ్బరి పొడి ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలండి ఈ వంటలో. సో 2 కప్పులు ఎందుకు తీసుకున్నాము అంటే 1 కప్పు కంటే 1 కప్పున్నర మనకు వంటలో వాడుకోవడానికి, ఈ లడ్డూలో వాడుకోవడానికి. సో ఇంకోటి ఏంటి అంటే మనకు చివరిలో రోల్ చేసుకోవడానికి అనమాట. అలా కొంచెం మనకు క్వాంటిటీ ఎక్కువగానే పడుతుంది, కొంచెం చూసుకొని పెట్టుకోండి. సో ముందు మనము ఈ నేతిలో చక్కగా కొబ్బరి పొడిని లైట్గా వేయించేసుకుందాం. అండ్ అందరికీ తెలుసు ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. ఒక్కసారి మనకు లైట్గా కలర్ మారేంత వరకు వేయించేసుకుందాం. సో దీంట్లో మనం ఇంకొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుందాం. చెప్పాను కదా 2 కప్పులు తీసుకుంటే 1.5 కప్పు మనకు వంటల్లో వాడుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి పొడి వేగుతుంటే కూడా అది కూడా నేతిలో ఎంత మంచి వాసన వస్తుందో. నేతిలో ఏది వేగినా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. ముఖ్యంగా స్వీట్స్ విషయంలో అసలు మనం ఆపుకోవడం చాలా కష్టం. సో ఇది ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకు కూడా చక్కగా ఇవ్వచ్చు. చాలా చాలా ఇష్టపడతారు అండ్ వాళ్ళకి మంచిది కూడా అనమాట. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ డెఫినెట్గా కాల్షియం డెన్సిటీ అంటే బోన్ డెన్సిటీ తగ్గుతుంది, అంత శక్తి ఉండకపోవచ్చు. సో ఇలాంటివి మధ్య మధ్యలో ఇవ్వడం వల్ల ఆ చిరు షుగర్ అనేది పర్వాలేదండి. అంటే కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాము, సో షుగర్ లేకుండా అఫ్ కోర్స్ కష్టం కదా. సో ఎంతో కొంత షుగర్ అనేది కూడా మనకు ఒంటికి అవసరం ప్రతిరోజు. సో ఇది లైట్గా వేయించేసుకున్నాము. మళ్ళీ ఎక్కువ కూడా వేయాల్సిన అవసరం లేదండి. మళ్ళీ రంగు మారిపోయి ఇలా మాడినట్టుగా కాకుండా మనకి ఈ రంగు సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులో మనము
మనం తయారు చేసుకున్నటువంటి ఈ తమలపాకు పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. మీరు ఇంతే ఉంది కదా, తమలపాకు పేస్ట్ ఇంతే వేసాం కదా, సరిపోతుందా అని మాత్రం అస్సలు అనుకోకండి. మీకు తెలిసిందేగా, తమలపాకు కొంచెం వేసినా కూడా ఫుల్ ఎఫెక్ట్ సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఉంటే కూడా మనకు మళ్ళీ చేదైపోతుంది. తమలపాకుతో ఒకటి రెండు ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ వేస్తే చేదైపోతుంది. ఆ చేదుని మనం తీసుకోవడం చాలా కష్టం. సో అందుకే సరిపోతుంది. కరెక్ట్గా ఎంత వేయాలో అంత వేసుకోవాలి. ఓకే. ఆ తర్వాత ఒకవేళ ఏవైనా మీకు ఇంకొంచెం ఇది గ్రీన్గా ఉండాలి అనుకుంటే కనుక కాస్త ఫుడ్ కలర్ వేస్తున్నానండి నేను. సో ఒకవేళ మీరు వద్దు అనుకుంటే మీరు హ్యాపీగా వదిలేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో నేను కూడా చాలా కొంచెం వేస్తున్నాను. దానికి కూడా న్యాచురల్ కలర్ చాలు అనుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనము అసలు అయిన షుగర్, అంటే ఇందులో మనము స్వీట్నెస్ ఈ కండెన్స్ మిల్క్తోనే వస్తుంది అనమాట. దీన్ని యాడ్ చేస్తున్నాం. సో దీన్ని చక్కగా వేసేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి, సరిపోతుంది. ఇది ఒక 2-3 మినిట్స్ చల్లారాలండి. మనం చక్కగా తమలపాకు పేస్ట్ని, అలాగే కొబ్బరి పొడిని, అలాగే కండెన్స్డ్ మిల్క్ని చక్కగా కలిపేసుకున్నాము, చల్లారి చేసాము, చల్లారిపోయింది కూడా అండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇదిగోండి సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది. సో అంతకన్నా ముందు ఫస్ట్ ఇలా ఒక ప్లేట్ తీసుకుందాం. ఓకే. చేతికి కాస్త నెయ్యి రాసుకుందాం. రాసుకుని మనం తయారు చేసుకున్నటువంటి ఈ తమలపాకు కొబ్బరి మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇలా ఉండలాగా తీసుకొని లైట్గా ఇలా ప్రెస్ చేసుకుందాం. ఓకే. చేసుకుని దీంట్లోకి గుల్కంద్ అందరికీ తెలుసు, ఇది కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే కేవలం పాన్లోనే వాడతారు, మంచిది కాదేమో, అస్సలు కాదండి. గుల్కంద్ ఒంటికి చలువ చేస్తుంది. సో చాలా మంచిది, ఒంట్లో హీట్ని కూడా తగ్గిస్తుంది. సో నేను కొంచెం తీసుకున్నాను, అంటే మనం తీసుకున్న సైజుకి తగ్గట్టుగా నేను తీసుకున్నాను. సో దీన్ని మనం చక్కగా ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది, మీరు ఏం టెన్షన్ పడనక్కర్లేదు. సో దీన్ని మళ్ళీ మనం ఇలా చక్కగా ఒక ఉండలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక దీనికి ఇంకొంచెం అదనంగా టేస్ట్ని, కన్సిస్టెన్సీని ఇవ్వాలి అంటే, మనం మొదట్లో చెప్పాను కదా నేను కొబ్బరి పొడి 1.5 కప్పు వంటలోకి వాడుతున్నాను అని, ఇంకో కప్పు ఏంటి ఇంకంటే ఇలా చక్కగా రోల్ చేసుకోవడానికి అనమాట. సో అప్పుడు మనకి ఏంటంటే ఈ ఎక్సెస్ తేమ కూడా వెళ్ళిపోతుంది. సో మనకు నీట్గా తినడానికి వస్తుంది. ఈ విధంగా తయారు చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుందాం. సో ఇంకొకసారి చూపిస్తారండి, మీరు ఒకసారి చూడొచ్చు. ఇలా ఫస్ట్ ఒక ఉండ తీసుకొని ఇలా ఫ్లాట్గా చేసుకుని మధ్యలో ఈ గుల్కంద్ కూడా మరి ఎక్కువ పెడితే కూడా వెగట్ అయిపోతుంది. సో ఎక్కువ అవసరం లేదు. దీంట్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది, దాంట్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఓవర్ అవ్వకుండా చూసుకోండి చాలు. చేసుకొని ఇలా చక్కగా మనము రోల్ అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం మనకి లడ్డు కొంచెం ఫ్రెజైల్గా ఉంటుంది కాబట్టి సో మరీ రోల్ చేసుకోకుండా అలా నీట్గా చేసుకోవచ్చు. ఇంకొకటి ముచ్చటగా మూడోది కూడా చేసేస్తాను. ఇలా చక్కగా తమలపాకు కొబ్బరి లడ్డు చాలా సాత్వికంగా ఈజీగా రెడీ అయిపోయిందండి. అసలు ఎప్పుడెప్పుడు రుచి చూడాలా నేను మాత్రం వెయిట్ చేస్తున్నాను. సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తమలపాకు కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తమలపాకులు కొన్ని, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు, నెయ్యి కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 2 కప్పులు, గ్రీన్ ఫుడ్ కలర్ కొద్దిగా, గుల్కంద్ 1/2 కప్పు. తమలపాకు కొబ్బరి లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా తమలపాకులను మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో కాస్త నెయ్యి వేసి కరిగాక అందులో కొబ్బరి పొడి వేసి వేగాక
అందులో మెత్తగా రుబ్బుకున్న తమలపాకుల పేస్ట్, ఫుడ్ కలర్, కండెన్స్డ్ మిల్క్ వేసి దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. అది చల్లారిన తర్వాత ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకుని చల్లార్చుకున్న తమలపాకు మిశ్రమాన్ని చేత్తో పూరిలాగా ఒత్తుకుని గుల్కంద్ ఉండను అందులో పెట్టి స్టఫ్ చేసి లడ్డూల్లాగా చుట్టుకుని కొబ్బరి పొడిలో చివరిగా అన్ని వైపులా అద్ది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తమలపాకు కొబ్బరి లడ్డు రెడీ.